హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ విషయం ఇంపార్టెంట్ బిట్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 మెన్స్ T20 వరల్డ్ కప్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటుంది. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏ వచ్చేసి 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సంజు సామ్సన్. స్టేట్మెంట్ బి వచ్చేసి ఈ వరల్డ్ కప్లో అత్యధిక రన్ చేసింది సంజు సామ్సన్. స్టేట్మెంట్ సి వచ్చేసి అత్యధిక వికెట్లు తీసింది బుమ్రా 14, వరుణ్ చక్రవర్తి 14. స్టేట్మెంట్ డి వచ్చేసి 33 బంతుల్లో 100 పరుగులు చేసింది ఫిన్ అలెన్ న్యూజిలాండ్. ఈ 4 స్టేట్మెంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటాం. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏసిడి. బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అంట. ఈ వరల్డ్ కప్లో అత్యధిక రన్ చేసింది సంజు సామ్సన్ కాదు. 2026 మెన్స్ T20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసింది సహీబ్ జాదా ఫర్వాన్, పాకిస్తాన్ ఆటగాడు. 383 పరుగులు చేశాడు. టీమ్ సిఫర్డ్ ఈయన 326, న్యూజిలాండ్కి చెందిన 326. సంజు సామ్సన్ వచ్చేసి భారత్ 321 పరుగులు తీశాడు. ఇషాన్ కిషన్ వచ్చేసి 317. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2026 మెన్స్ T20 వరల్డ్ కప్కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అంటున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ వచ్చేసి 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ భారత్ శ్రీలంకలో జరిగింది. ఈ వరల్డ్ కప్లో 20 జట్లు పాల్గొన్నాయి. స్టేట్మెంట్ సి వచ్చేసి ఈ వరల్డ్ కప్లో విజేత ఇండియా, రన్నర్ న్యూజిలాండ్. స్టేట్మెంట్ డి వచ్చేసి ఈ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ. ఇచ్చిన స్టేట్మెంట్లు ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. 2026లో జరిగింది ఇది 10వ T20 వరల్డ్ కప్. 2028లో జరగబోయేది 11వది, ఇది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లోను. 2030లో జరిగేది 12వ వరల్డ్ కప్, ఇది ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్లలో జరుగుతాయి. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులకు సంబంధించి సరైనది ఏది అంటుంది. ఇందులో స్టేట్మెంట్ ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం హీరో చిరంజీవికి ప్రకటించారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం అవార్డు కొత్తగా ప్రవేశపెట్టారు, దీన్ని నటి జయసుధకు ప్రకటించారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డుకు రమేష్ ప్రసాద్కు ప్రకటించారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్కు ప్రకటించారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 అని. ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా కరెక్టే అన్నమాట. క్వశ్చన్ నంబర్ 5 వచ్చేసి కింది వాటిలో సరైనది ఏది అంటారు. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ ఏ వచ్చేసి 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా ప్రగతి ఆడ వికాస్ మగ పేరుతో అమిత్ షా ఇటీవల 2 జనగణన చిహ్నాలను విడుదల చేశారు. స్టేట్మెంట్ బి వచ్చేసి ప్రగతి వికాస్ చిహ్నాలను స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకలుగా రూపొందించారు. స్టేట్మెంట్ సి వచ్చేసి 2047 వరకు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంతో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రగతి వికాస్ ప్రతీకలు. స్టేట్మెంట్ డి వచ్చేసి తొలిసారి డిజిటల్ రూపంలో సేకరించనున్న 2027 జనాభా లెక్కలకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ డిజిటల్ సాధనాలు రూపొందించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిసిడి సరైనవి.